ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఎన్డీఏ తరపున తాజా ఎన్నికల్లో గెలిచిన ఎంపీలంతా ఢిల్లీలో పాత పార్లమెంట్ భవనంలో సెంట్రల్ హాల్లో ఈ ఉదయం సమావేశం కానున్నారు. మోదీ నాయకత్వానికి లాంఛనంగా ఆమోదముద్ర వేయనున్నారు. విస్తృత స్థాయిలో జరిగే ఈ కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొనున్నారు. ఎన్డీఏ ఎంపీల భేటీలో 240 మంది బీజేపీ ఎంపీలతో పాటు టీడీపీ, జేడీయూ, శివసేన, లోక్ జనశక్తి, ఎన్సీపీ, జేడీఎస్, జనసేన, ఆప్నదల్ సహా ఇతర మిత్రపక్షాల ఎంపీలు, ఎన్డీఏ పార్టీల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు ఈ సమావేశంలో పాల్గొనున్నారు. ఈ సమావేశంలో మోదీ నాయకత్వాన్ని సమర్థిస్తూ వారంతా ఏకగ్రీవ తీర్మానం చేయనున్నారు. అనంతరం చంద్రబాబు, బీహార్ సీఎం నితీష్ కుమార్ సహా పలువురు అగ్రనేతలతో కలిసి మోదీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశమవుతారు. ఎన్డీఏకు మద్దతిస్తున్న ఎంపీల జాబితా, మద్దతు లేఖలు రాష్ట్రపతికి అందించనున్నారు. తన నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరే అవకాశం ఉంది. ఎన్డీఏకు సంపూర్ణ మెజార్టీ ఉన్న నేపథ్యంలో ఆయన్ను సర్కారు ఏర్పాటు కోసం రాష్ట్రపతి ఆహ్వానించడం లాంఛనంగానే కనిపిస్తోంది. కాగా రాజ్యాంగ నిబంధనల ప్రకారం లోక్సభ సంఖ్యాబలంలో 15% వరకు మంత్రివర్గంలో సభ్యులు ఉండొచ్చు. అంటే ప్రస్తుతం 81 మందిని అమాత్యులుగా తీసుకోవచ్చు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమయ్యే సంఖ్యాబలం బీజేపీకి లేదు. గత 2014తో పోలిస్తే ఈసారి మిత్రపక్షాల ప్రాధాన్యం పెరిగే అవకాశం ఉంది. మిత్రపక్షాల సంఖ్యాబలం ఆధారంగా ప్రధానమంత్రి వాటికి మంత్రి పదవులు కేటాయిస్తారా, లేదంటే మరేదైనా కొత్త ఫార్ములా అనుసరిస్తారా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. గత 2 పర్యాయాలు మిత్రపక్షాలకు పౌర విమానయానం, ఉక్కు, ఆహార శుద్ధి, భారీ పరిశ్రమల వంటి శాఖల్ని బీజేపీ కేటాయించింది. గతంలో సంకీర్ణ ప్రభుత్వాల సమయంలో వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, రైల్వే, టెలికాం, వాణిజ్యం, నౌకాయానం వంటి కీలక శాఖలు మిత్రపక్షాలకు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. మరోవైపు టాప్ కోర్గా చెప్పుకునే హోం, ఆర్థికం, రక్షణ, విదేశీ వ్యవహారాల శాఖలు బీజేపీ తన వద్దే ఉంచుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుత మంత్రివర్గంలో 22 మంది సార్వత్రిక సమరంలో ఓడిపోయారు. ఎన్నికలకు ముందే 10 మంది మంత్రులు వివిధ రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఈ నేపథ్యంలో ఈసారి కేంద్ర మంత్రివర్గం కొత్త వారితో సరికొత్త రూపు సంతరించుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎన్డీఏలో బీజేపీ తర్వాత అత్యధిక సంఖ్యలో ఎంపీలున్నది టీడీపీకి మాత్రమే. దీంతో టీడీపీ ఎంపీలకు మంత్రివర్గంలో సముచిత స్థానం దక్కుతుందనే అంచనాలున్నాయి. అయితే చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రయోజనాలకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ ఉంటారని టీడీపీ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. మంత్రి పదవుల కేటాయింపు విషయం మోదీ నిర్ణయానికి వదిలేసి భవిష్యత్తులో రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంపై ఆయన ఒత్తిడి తెచ్చేందుకు ఆస్కారం అధికంగా ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గతంలో టీడీపీ వాజ్పేయి ప్రభుత్వంలో చేరకుండా స్పీకర్ పదవికే పరిమితమైన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. 2014-18 మధ్య వ్యక్తిగత ప్రయోజనాలు పక్కన పెట్టి చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇచ్చారని వెల్లడించారు. చంద్రబాబు మరోసారి అదే పందా అనుసరించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈసారి ఆయన అమరావతి, పోలవరం నిర్మాణంతో పాటుగా రాష్ట్రానికి మౌలిక వసతులు, కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టుల కోసం ఒత్తిడి చేసేందుకు వెనుకాడబోరని వివరిస్తున్నారు. అందుకే మంత్రి పదవుల కోసం తన అమ్ముల పదిలో అస్త్రాలు వృధా చేసుకోరంటున్నారు. టీడీపీకున్న సంఖ్యాబలం బట్టి 3 వరకు మంత్రి పదవులు రావచ్చని అంచనా వేస్తున్నారు.
ప్రధానమంత్రిగా మోదీ మూడోసారి ప్రమాణం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. ఎన్డీఏ తరఫున తాజా ఎన్నికల్లో గెలిచిన ఎంపీలంతా ఢిల్లీలో పాత పార్లమెంట్ భవనంలో సెంట్రల్ హాల్లో ఈ రోజు ఉదయం 11 గంటలకు సమావేశం కాబోతున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ సాంబశివరావు జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ సాంబశివరావు. సో ఇప్పటికే టీడీపీ అధినేత ఆల్రెడీ తన ఎంపీలతో ఢిల్లీలోనే ఉన్నారు. సో ఇప్పుడు జనసేన ఏ టైంకి చేరుకోబోతున్నారు? సో ఎలా ఉండబోతుంది ఈ రోజు మొత్తంగా? ఈ రోజు మొత్తం కూడా కేంద్ర కేబినెట్ కూర్పుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో గెలిచినటువంటి ఎంపీలతోటి కీలక సమావేశం అయితే కూడా నిర్వహించబోతున్నట్టుగా మన సమాచారం అంతా ఉంది. ముఖ్యంగా ఏదైతే ఎన్డీఏ కూటమిలో ముఖ్య కీలక భూమి పాత్ర పోషించబోతున్నటువంటి జనసేన, టీడీపీ, బీజేపీ ఈ కూటమి ఏదైతే ఉందో కూటమిలో ఆంధ్రప్రదేశ్ కి చెందినటువంటి ఎంపీ క్యాండిడేట్లకు మెయిన్ కీలకం కాబోతా ఉందో అందులోనూ అటు టీడీపీ నుంచి మరియు జనసేన నుంచి గెలిచినటువంటి ఇద్దరు ఎంపీలు కూడా చాలా కీలకమైన పాత్ర పోషించబోతున్నట్టుగా కూడా మనం చెప్పాలి. ముఖ్యంగా మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పొత్తులో భాగంగా జనసేన, టీడీపీ, బీజేపీని కలుపుకుని ముందుకు రావడంతో అక్కడ కేంద్రంలో కూడా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అయితే మాత్రం మంచి గుర్తింపు అయితే లభించిందని కూడా మనం చెప్పాలి. అదేవిధంగా ఈ రోజు ఏదైతే కేంద్ర మంత్రివర్గానికి సంబంధించి సహాయ మంత్రులకు సంబంధించి కూడా చర్చలు కూడా నడుస్తున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. దానికి సంబంధించి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ని తన అభిప్రాయాన్ని కూడా అడిగి తీసుకున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఆయన ప్రస్తుతం ఇంకా హైదరాబాద్ లో ఉన్నారు, ఢిల్లీ ప్రయాణం అవుతారని కూడా సమాచారం అయితే అందుతా ఉంది. అదేవిధంగా ఇప్పటికే ఢిల్లీకి అయితే టీడీపీ అధినేత చంద్రబాబు చేరుకోవడం జరిగింది. రెండు పార్టీలకు చెందినటువంటి అటు టీడీపీకి మరియు ఇటు జనసేన పార్టీకి చెందినటువంటి అభ్యర్థులు గెలిచినటువంటి ఎంపీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పటికే ఢిల్లీకి చేరడం జరిగింది. ఢిల్లీలో మకాం వేయడం కూడా జరిగింది. ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటూ మంత్రివర్గంలో చోటు దక్కేందుకు అయితే మాత్రం పావులైతే కలుపుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే కేంద్రం నుంచి ఏపీకి బంపర్ ఆఫర్ వచ్చిందని కూడా మన సమాచారం అంతా ఉంది. టీడీపీ, బీజేపీ మధ్య చర్చలు అయితే మాత్రం కొనుక్కొచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. కేంద్రం నుంచి ఏపీకి స్పెషల్ ఫైనాన్షియల్ ప్యాకేజ్ కూడా వచ్చేటటువంటి అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తోంది. అదేవిధంగా టీడీపీకి ఒక కేంద్ర మంత్రి పదవితో పాటు 2 సహాయ మంత్రుల పదవులు కూడా ఇచ్చే ఛాన్స్ కూడా ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. అదేవిధంగా జనసేన పార్టీకి చెందినటువంటి బాలసోరి సీనియర్ ఎంపీగా ఉన్నటువంటి ఆయనకు కూడా మంత్రి పదవి లభిస్తుందంటూ కూడా ఊహాగానాలు కావచ్చు, చర్చలు కావచ్చు ప్రజల్లో బాగా జరుగుతున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద వీటన్నిటిపైన కూడా ఇప్పటికే అటు ప్రధానమంత్రి ఆధ్వర్యంలో మంత్రివర్గంలో ఎవరెవరికి ఛాన్స్ కల్పించాలనే అంశం పైన ప్రధానమంత్రి అమిత్ షా, అదేవిధంగా గడ్కరీ వీరందరూ ముఖ్య నేతలు అందరి సమక్షంలో అన్ని చర్చలు కూడా జరిగినటువంటి పరిస్థితి. దాంట్లో ఎవరి అభిప్రాయాన్ని అంటే ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి పార్టీల అభిప్రాయాలన్నీ కూడా ఎవరెవరికి ఏమేం కావాలనే అభిప్రాయాలు అయితే అటు నరేంద్ర మోడీ దృష్టికి, అమిత్ షా దృష్టికి కూడా పెట్టినటువంటి పరిస్థితి. వీటన్నిటినీ కూడా ప్రతి అంశంలో కూడా అటు అంటే ఎన్డీఏ కూటమిలో ఉన్న వారు ప్రతి అందరికీ కూడా న్యాయం చేయాలనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ కావచ్చు, అమిత్ షా కావచ్చు అన్ని వారు అడిగినటువంటి పదవులు అయితే ఇవ్వలేకపోవచ్చు, కానీ ప్రతి ఒక్క పార్టీకి కూడా కూటమిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పార్టీకి కూడా న్యాయం చేయాలనే ఉద్దేశంతో వారు ఉన్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి ప్రత్యేకంగా ఎవరికి ఏ మంత్రి పదవి ఇవ్వాలి, ఏ పార్టీకి సహాయ మంత్రి పదవులు ఇవ్వాలి, మంత్రి పదవులు ఇవ్వాలి, ఒక పార్టీకి న్యాయం, పార్టీకి అన్యాయం కాకుండా అందరికీ సమాన హక్కులు కల్పించే విధంగా అంటే మంత్రివర్గంలో చోటు దక్కే విధంగా కూడా చూడాలని వారు భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి ఈ రోజు 11 గంటలకైతే మాత్రం సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో పూర్తిగా అసలు ఎవరెవరికి ఏమి దక్కబోతా ఉంది, ఏ పార్టీకి ఏ పదవులు దక్కబోతా ఉన్నాయి అనేది కూడా 11 గంటల మీటింగ్ లో వాళ్ళు తేల్చుకొని ఉన్నారు. మొత్తం మీద ఈ రోజు సాయంత్రానికి అయితే మాత్రం ఒక పార్టీ అంటే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పటికి మంత్రివర్గం కూర్పు అయితే మాత్రం జరగబోతోంది. ఎవరెవరు మంత్రులుగా ఉంటారు, ఎవరెవరు సహాయ మంత్రులు ఉంటారు వాళ్ళందరితో కూడా ప్రమాణ స్వీకారం చేస్తారని కూడా తెలుస్తోంది. కాబట్టి వీటన్నిటిపైన కూడా చర్చలు అయితే నడుస్తూ ఉన్నాయి. సతీష్, థ్యాంక్ యూ సాంబశివరావు.